డైలీ టేస్ట్ ది డైలీ. ఇక ఈడబ్ల్యూఎస్ కులాల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. ఈడబ్ల్యూఎస్ చైర్మన్లు, డైరెక్టర్లతో మంత్రి సవిత ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. 2014-19 మధ్యకాలం ఈడబ్ల్యూఎస్ కులాలకు స్వర్ణయుగం లాంటిదన్నారు. బ్రాహ్మణ, ఆర్యవైశ్య, కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఇతర ఈబీసీ కులాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. త్వరలో నూతన విధానంలో విదేశీ విద్యా పథకం పునరుద్ధరణ జరుగుతుందన్నారు. మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి ఏదైతే ఈడబ్ల్యూఎస్ రివ్యూ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు గతంలో 14-19లో మరి మనం కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ఆ కార్పొరేషన్లకు నిధులు ఇచ్చాం, మంచి స్కీమ్స్ ఇచ్చాం, వెల్ఫేర్ స్కీమ్స్ కూడా చాలా అందజేశాం. మరి మనం ఎన్నికల సమయంలో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో దాని ప్రకారం మనం అమలు పరచాలి. ఎందుకంటే గత 14-19లో కార్పొరేషన్లు స్వర్ణయుగంలా కలిసాయి. మరి ఈడబ్ల్యూఎస్ కావచ్చు, బీసీ కార్పొరేషన్లు కావచ్చు, నిధులు కూడా మనం కేటాయించి అభివృద్ధి ధ్యేయంగా మనం అందరం పనిచేసాం. మరి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ శాఖ ద్వారా కూడా మీరు అన్ని చైర్మన్లతోనూ మాట్లాడి వాళ్ళ సూచనలు, సలహాలు వాళ్ళ కుల వృత్తులకు కావచ్చు, మరి ఆ కులంలో ఉన్న బడుగులకు ఏ విధంగా అయితే మనం ఆర్థికంగా బలోపేతం చేయగలరు, ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేసే బాధ్యత మనం తీసుకోవాలి అన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఏదైతే మేము ఎన్నికల సమయంలో మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకోబోతున్నాం. కార్పొరేషన్ల ద్వారానే, జనాభా దామాస ప్రకారం కార్పొరేషన్ల ద్వారానే నిధులు కూడా కేటాయిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం.